హలో అందరికీ, ఇదైతే నా కొత్త ఛానల్. ఇందులో అయితే నేను 10th క్లాస్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యాథ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. చాప్టర్ 1 రియల్ నెంబర్స్ గురించి, అది కూడా వీజిఎస్ గైడ్ మీ దగ్గర ఉంటే అందులోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. ఇది మన వీజిఎస్ గైడ్ అనమాట. మీ దగ్గర ఉంటే మాత్రం వీజిఎస్ గైడ్లోనే చూడండి. టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్లో అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. అలాగే ఇంట్రడక్షన్లో చూసుకుంటే నేను ఎక్కడెక్కడైతే టిక్ పెట్టానో ఫస్ట్ ఇక్కడ థియరమ్స్, అలాగే ఇంపార్టెంట్ బిట్స్ క్వశ్చన్స్ అవి కూడా ఉంటాయి. మీరైతే ఒకసారి చూసుకోవచ్చు. ఇందులో అయితే ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఉంటాయి. సో మెయిన్ అయితే ఇవి మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఫైనల్ ఎగ్జామ్ వెళ్ళే ముందు కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ నేను టిక్ పెట్టిన థియరమ్స్ కూడా చూసుకోవచ్చు. అవైతే వెరీ వెరీ ఇంపార్టెంట్. మెయిన్ నేను టిక్ పెట్టినవి అయితే బాగా చదువుకోండి, ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్కి అయితే అవి బాగా ఉపయోగపడతాయి. సో క్వశ్చన్స్లోకి వచ్చేస్తే ఇక్కడైతే చూసుకోవచ్చు. నేను టిక్ రౌండప్ చేశాను కదా. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే ఫోర్త్ క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫిఫ్త్ క్వశ్చన్ కూడా. మీరైతే ఇక్కడ రౌండప్ చేసినవి మాత్రం స్టార్ మార్క్ పెట్టినవి బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే అవి ఫైనల్కి బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ రౌండప్ చేసినవి ఇవన్నీ ఇక్కడ బిట్స్ అని ఉన్నాయి కదా, అవి బిట్స్కి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఈ టర్మినేషన్ మెథడ్స్ ఎక్కువగా అయితే అడగడు, కానీ ఈ థీరం 1.6 మాత్రం బాగా చూసుకోండి. అండ్ ప్రూవ్ రూట్ 2 ఇర్రేషనల్ ఉంది కదా, దీనికి ఇందాక థీరం 1.6 అయితే బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే p² అని ఉంటుంది కదా. సో అది కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఇంతవరకు చూపించిన రౌండప్ చేసిన క్వశ్చన్స్ మాత్రం టిక్ చేసినాయి. బాగా చదువుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఖచ్చితంగా ఫస్ట్ చాప్టర్ నుంచి అవుట్ ఆఫ్ ఇప్పుడు నేను చెప్పేవి కాకుండా అవుట్ ఆఫ్ అయితే దాదాపు అడగడు, ఎందుకంటే మెయిన్ ఇవి ఇంపార్టెంట్ కాబట్టి. నేను రౌండప్ చేసి చూపించుకునే మాత్రం బాగా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో కూడా మీరు సెలెక్టెడ్ చేసుకోకండి. నేను రౌండప్ చేసినవి మాత్రం పక్కా ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. అప్పుడైతే మీరు రియల్ నెంబర్స్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా అయితే మీరు ఈజీగా రాయొచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు రౌండప్ చేసిన క్వశ్చన్లు ఇక్కడ ఇది వెరీ షార్ట్ అన్న బిట్స్కి వచ్చే ఛాన్స్ 90% ఉంది. సో నేనైతే రౌండప్ చేసినవి మాత్రం బాగా చదువుకోండి అండ్ మంచిగా రాయండి ఎగ్జామ్ మాత్రం, ఫైనల్ ఎగ్జామ్. సో బిట్స్ అయితే మీరు బిట్స్కి ముందు ఈ డిఫైన్, ఇర్రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ ఆర్ ఇర్రేషనల్ ఇవి చూసుకోండి. డిఫరెన్సెస్ కూడా చూసుకోండి. అడగడు కానీ, బట్ ఒకవేళ ఎందుకైనా రిస్క్ ఇది మాత్రం డైలీ లైఫ్ది మాత్రం పక్కా చూసుకోండి. అది ఒకసారి అయితే అడిగాడు. సో బిట్స్ అయితే మీరు అన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.